నమస్తే అండి. ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉందో గమనిద్దాం. మకర రాశి వారికి గ్రహ సంచారములు మాసారంభం నుండి మిశ్రమంగా ఉంటాయి. శారీరక, మానసిక ఇబ్బందులను అధిగమించవలసి ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు రావచ్చు. వృత్తి, ఉద్యోగాలందు మార్పులు చోటు చేసుకుంటాయి. అంకిత భావంతో సాగటం వల్ల డివోషనల్‌గా చెల్లింపులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఉండాలి. అలాగే ఈ డివోటెడ్‌గా సేవ చేయటం వల్ల కొంత ఆనందాలు, కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా బలంగా మారుతారు. మీరు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవలసి రావచ్చు ఈ మాసంలో. వాటిని అధిగమించటానికి మీరు కొంచెం సిద్ధంగా ఉండాలి. జీవితంలో వివిధ అంశాల మీద ఈ మాసం ఎలా ఉంటుందో వారాల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డిసెంబర్ మొదటి వారంలో మంచి విజయము, పురోవృద్ధి కలుగుతుంది. మీ ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. మీ లక్ష్యాలను సాధిస్తారు. మీ కెరీర్‌లో పదోన్నతులు కానీ, అప్రిషియేషన్ కానీ పొందుతారు. మీ అంతర్గత శక్తి కూడా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసంతో సానుకూలంగా మలుచుకుంటారు. మీ మనస్సుకి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త పనులకి, కొత్త ప్రతిపాదనలకు శ్రీకారం చుడతారు. కొత్త కొనుగోళ్ళను కూడా చేస్తారు. మీరు మీ ఇంటికి కొత్త వ్యక్తులు రావటమే కాక, కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవటం కూడా జరగవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా విషయం ఆలోచించవలసినవి ఏంటంటే, పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఇక ఈ డిసెంబర్ రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వారం మీకు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన వారం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ అంతర్గత అభివృద్ధికి దృష్టిలో పెడతారు. మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించవచ్చు. ధ్యానము, యోగా చేయడం ప్రారంభించవచ్చు. మీ విద్యలో కూడా పురోగతి చెందుతుంది. మీకు చదువులో మంచి మార్కులు వస్తాయి. మీరు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మీకు విజయం లభించవచ్చు. ఈ వారం మీరు సహోద్యోగుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంత మీతో నిజాయితీగా వ్యవహరించకపోవచ్చు వాళ్ళు. అందుకని టేక్ కేర్‌గా ఉంటూ కొంచెం ప్రాపర్‌గా అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళని కొంచెం మీరు పక్కన పెట్టాలి. మీ మాటలపై కూడా నియంత్రణ పాటించండి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి గౌరవంగా వాదోపవాదాల నుంచి నిష్క్రమించండి. అలాగే మీకు ఏదైనా స్నేహితుడితో, బంధువుతో గొడవ జరిగి ఉండవచ్చు. కానీ ఈ వారం ఆ వ్యక్తితో మాట్లాడి ఈ పాత అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. సానుకూలమవుతుంది. ఇక మూడో వారానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, డిసెంబర్ మూడో వారంలో మీ కుటుంబం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. తల్లిదండ్రుల యొక్క సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడుపుతారు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి కొన్ని విషయాల్లో. అలాంటప్పుడు మాత్రమే మీకు విజయం మీ పరమవుతుంది. సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. మీకు ఏదైనా పాత అనారోగ్యం ఉంటే అది మళ్ళీ తిరగబెట్టి బాధిస్తుంది. కనుక ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. ఆహార నియమాలను పాటించండి. తగిన విశ్రాంతి, వ్యాయామం చూడండి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. ఈ వారం మీకు స్నేహితుడి గురించి ఏదైనా మంచి వార్త వింటారు. స్నేహితులు మంచి విజయం సాధించారు అనేటువంటి శుభవార్త మీకు అందుతుంది. ఈ వారం మీకు ఏదైనా ఆశ కూడా కలుగుతుంది. మీరు ఏ పని పూర్తవుతుందని ఆశిస్తున్నారో ఆ పని పూర్తి కాకుండా కొంచెం ఆటంకాలు ఎదురొస్తాయి. కనుక ఏంటంటే చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుని ఈ ఆటంకాల నుంచి అధిగమించవచ్చు. ఇక డిసెంబర్ నాలుగో వారానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వారంలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు మీ ఆర్థిక లక్ష్యాలను కూడా సాధిస్తారు. ఈ వారం మీకు సానుకూల ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది. ఈ వారం మీ పిల్లలకు కూడా ఏదైనా పెద్ద విజయం లభించవచ్చు.
వారికి చదువులో మంచి మార్కులు రావచ్చు. వారికి కొత్త ఉద్యోగం రావచ్చు. మీ కుటుంబంలో కూడా ప్రేమ, ఆనందం ఉంటుంది. కానీ ఈ వారం మీరు కొన్ని అంశాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఏంటంటే అవి పనిలో కొంచెం జాప్యము, అసహ్యకరమైనటువంటి ఒక వార్త వినటము, భయపడాల్సిన రావటం లాంటివి కూడా జరుగుతాయి. మీకు మీ పిల్లల గురించి ఏదైనా మంచి వార్త వినవచ్చు. పెద్ద విజయాన్ని సాధించవచ్చు. వారికి సమస్యలు కూడా తీరిపోవచ్చు. పిల్లల విషయంలో హ్యాపీగానే ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించండి. వాళ్ళకి ఒక్కసారి ఏదైనా వీలైతే డాక్టర్ చెకప్ చేయించడం మంచిది. అలాంటప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకొని వారి అనుగ్రహాన్ని పొందే అవకాశం మీకు కలుగుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఏంటంటే మకర రాశి వారికి డిసెంబర్ నెల చాలా బావుంటుంది. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా పాటించాలి. మీ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు అలా చేస్తే ఈ నెలలో మీకు ఒక గుర్తుండిపోయే మెమరీలాగా ఉంటుంది. అందుకనేంటంటే మీ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు అయితే అంశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మనసును ప్రశాంతత చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఈ పిల్లలకి దిగ్విజయం జరుగుతుంది. ఇబ్బందేం లేదు. వ్యవసాయంలో వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే మీకు ఈ కలిగే చిన్న చిన్న స్పర్ధ విషయాలకి, ఆటంకాలకి మీరు ఈ సంకష్టహార చతుర్థి అని ఉంటుంది. అమావాస్యకు ముందొచ్చే చతుర్దశిని సంకష్ట చతుర్దశి అంటారు. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ సంకష్ట పూజ చేస్తుంటే మీరు కూడా చేయించుకోండి. లేకపోతే సాయంత్రం పూట హోమం చేస్తారు, గణపతి హోమం అని. దాంట్లో తక్కువ మొత్తంలో మెంబర్‌షిప్‌తో ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంటే చేయండి. వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఆ పూజలో పాల్గొనటం, చూసినా ఫలితం వస్తుంది. హోమ దగ్గర చూస్తూ అందులో పార్టిసిపేట్ చేసినా కానీ మీకెంతో కలిసి వస్తుంది కాబట్టి, ఈ సంకటముల నుంచి నివారణ అవ్వడానికి గణపతి చాలా ప్రశస్తంగా ఉపయోగపడతాడు. కనుకనంటే ఈ చిన్న పరిష్కారం చేసుకోండి. దూర్వాయుగ్నం అంటే అండి గరికతో గణపతిని అర్చన చేస్తే చాలా మంచిది. ఈ చిన్న పరిష్కారంతో మీకు ఈ మాసం మొత్తం ఒక మధురానుభూతిగా మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.